ఫ్రెండ్స్ మనకు కేవీఎస్ రిక్రూట్మెంట్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన లోపల మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటే ఫిబ్రవరి మార్చ్ అంటే వచ్చే నెల ఫిబ్రవరి అదేవిధంగా మార్చ్ 2025 లోపల రావచ్చు అని చెప్పేసి కేవీఎస్లో పనిచేస్తున్న మిత్రుల ద్వారా సమాచారం అనేది రావడం అనేది జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఈ వీడియో మీకు చేయడం అనేది జరుగుతుంది. సో మరొకసారి విజ్ఞప్తి, కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన లోపల రిక్రూట్మెంట్ అనేది దాదాపు 2 years బ్యాక్ జరిగిందన్న విషయం మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 years మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇందులో ఇప్పుడు ఏమేమి పోస్టులు ఉంటాయి అని అంటే పిఆర్టీ ఉంటుంది, ప్రైమరీ టీచర్ పోస్టులు ఉంటాయి, దాదాపు 2000 వరకు రావచ్చు అన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, దీనికి దాదాపు సైన్స్లో అంటే వారు చెప్పిన అంశం ఏంటంటే ఇంక్లూడింగ్ ఇవి ప్రమోషన్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ కొందరు లాస్ట్ టైం ప్రమోషన్ ఇస్తే వెళ్ళలేదు, సో అవి కలుపుకొని అన్నట్టు ఈ పోస్టులు చెప్పారు. సో ఇవి పోంగా తీసుకుంటూ 100 మరి ఎట్లా 50% ఇస్తున్నారో కరెక్ట్ మనకు తెలియదు. బట్ ఏదైనా సైన్స్లో దాదాపు 400 అంటే 100 200 ప్రమోషన్ వల్ల మినిమం 200 అయితే ఉంటాయి. సోషల్లో కూడా దాదాపు 500 అంటున్నారు. సో మినిమం 200 to 300 అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్లో కూడా 600 అంటే యావరేజ్గా మినిమం 50% తీసేసిన ప్రమోషన్కు 300 అయితే ఉంటాయి. అదేవిధంగా హిస్టరీ 400 అంటే 200, ఎకనామిక్స్ అంటే 550, ఇది కూడా 250 300 వరకు. అదేవిధంగా మిగతా లైబ్రేరియన్ 80 అంటున్నారు. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఉందో దాదాపు 100 అంటున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్, ఆర్ట్, ఇవన్నీ రకరకాల పోస్టులు టీజీటీ లెవెల్లో కూడా ఉంటాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా దీనికి ఎలిజిబిలిటీ, ప్రైమరీ టీచర్స్ కనుక ఎలిజిబిలిటీ చూసినట్టయితే మనందరికీ తెలిసిందే ఇక్కడ ఏదైతే మనకు ఎడ్జిటీ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో దాదాపు ఆల్మోస్ట్ అదే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఉండాలి, ఇంటర్మీడియట్ విత్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా. ఒకవేళ డిగ్రీ ఉన్నా కంపల్సరీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషనే చేసి ఉండాలి. అదేవిధంగా ఎన్ఐఓఎస్ మిత్రులకు కూడా ఇప్పుడు మరి సుప్రీంకోర్టు రివ్యూ జడ్జిమెంట్ ప్రకారంగా వాళ్ళది కూడా వ్యాలిడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తప్పనిసరిగా అందులో కూడా వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇది మనకు దేనికి సంబంధించి కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన దాదాపు ప్రైమరీ టీచర్ పోస్టులు దాదాపు 2000 వరకు 1800 నుంచి 2000 వరకు ఉంటాయన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంతకుముందు చూస్తే క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎలిజిబిలిటీ అంటే ఏజ్ కూడా ఏమని చెప్తారంటే 30 years అంటారు, 30 సంవత్సరాలు అంటారు. కానీ అన్నిటికీ మళ్ళీ 30 years ఏజ్ ఉండాలి, 30 years. కానీ విమెన్ అయితే +10. అదేవిధంగా ఎస్సీ మిత్రులకైతే ఆల్మోస్ట్ ఒక 5 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా బీసీ కానీ తర్వాత మిగతా మిత్రులకు 3 years అట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలిజిబిలిటీ. అంటే 30+ ఉంటుంది. కానీ జనరల్గా మాత్రం 30 సంవత్సరాలు దీనికి ఏజ్ లిమిట్ అనేది సెంట్రల్ స్కూల్స్ దేనికైనా కూడా ఆ రకంగానే ఉన్నది. గతంలో ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అంటే దీనికి సీటెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండాలి, పేపర్ 1 సీటెట్ క్వాలిఫై ఉండాలి. ఇది పిఆర్టీకి. అంటే క్వాలిఫై అంటే గతంలో ఇప్పుడు మన అందరికీ తెలిసిందే. అంటే ఎప్పుడైనా కూడా సీటెట్లో ఏంటంటే 90 మార్క్స్ అక్కడ క్వాలిఫై అని ఇస్తున్నాడు. గతంలో 82కు ఓబీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులకు కూడా క్వాలిఫైడ్ అని మెమోలనే ఇచ్చేవారు. కానీ తర్వాత ఇప్పుడు చాలామంది మిత్రులు ఏమో అడుగుతుంటారంటే సార్ మేము క్వాలిఫై కావాలంటే ఎన్ని రావాలి అంటే ఓసీ అయితే 90 రావాల్సిందే, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత డిఫరెన్షియల్ ఏబుల్డ్ మిత్రులకైతే 82 వస్తే సరిపోతుంది. అంటే జనరల్గా లాస్ట్ టైం గతంలో మనకి ఇచ్చిన దాన్ని మీకు మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. సో మరొకసారి విజ్ఞప్తి, ప్రైమరీ టీచర్లకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటేమో ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్ అంటాం, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి, డిఎల్ఏడి. అండ్ విత్ సీటెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండాలి, సీటెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండాలి దీనికి. ఇక రెండవది తీసుకున్నట్టయితే టీజీటీ, వారు పంపించిన దాని ప్రకారం టీజీటీ ఏదైతే ఉందో సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఏవైతే ఉందో కంపల్సరీ మీకు తెలిసిందే డిగ్రీ ఉండాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే పేపర్ 2 సీటెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి దీనికి. సో టీజీటీకి ఎంత ఇస్తాడంటే 30 సంవత్సరాలు ఇస్తాడు. అంటే జనరల్గా క్రైటీరియా 35 years ఉంటుంది. సో అదేవిధంగా ఇందులో కానీ అందులో కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. విమెన్ అయితేనేమో విమెన్కు 10 years ఉంటాయి, అంటే 35 + 10 45 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ బీసీ వారికి మళ్ళీ డిఫరెంట్ ఇచ్చాడు. ఎస్సీ మిత్రులు అయితే
5 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా బీసీ కానీ ఓబీసీ కానీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. సో అక్కడ మళ్ళీ మనకు నోటిఫికేషన్లో మరింత క్లారిటీగా తీసుకోవచ్చు. వీమెన్కి అయితేనేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వీమెన్ ఉన్నారు, వారికి 10+5 15 ఇయర్స్ ఉంటుంది. అంటే వారు 45 అంటే 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అట్లా ఉంటుంది. సో నోటిఫికేషన్ ఫిబ్రవరి లేదా మార్చ్లో వస్తుంది కాబట్టి దానిలో ఇంకా మరింత సమాచారం అనేది ఉంటుంది. ఏదైనా ప్రైమరీ లెవెల్లో తీసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మనకు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రైమరీ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. కాంటెంట్ అనేది ఎట్లయితే ఇప్పుడు మనకు ఎడ్జిటీలో అడిగినట్టు, అంటే తెలుగు అంటే మనకు హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది. సో దయచేసి ఖచ్చితంగా మనం వాటిని టెక్స్ట్ బుక్ తీసుకోండి, తరవుగా చదవండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుతున్నట్టయితే చాలా లాభం అవుతుంది. గత సంవత్సరంలో పూట పిఆర్టీ 2 years బ్యాక్ ఏదైతే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందో అందులో దాదాపు చాలామంది 200కు పైగా మన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు. అదేవిధంగా 100కు పైగా ఉమ్మడి రాష్ట్రాల్లో పూట 100కు పైగా మంది మిత్రులకు ఏమైతే అంటే జాబ్స్ వచ్చేసాయి. వాళ్ళు ఇందులో 2 phases ఉంటుంది. ఒకటి రిటన్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా డెమో ఉంటుంది, డెమో ఉంటుంది. మనం వారికి ఏంటి అంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో దానికి సెపరేట్ మార్క్స్ ఉంటాయి, రిటన్ టెస్ట్కి సెపరేట్ మార్క్స్ ఉంటాయి. సో దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముందు తెలుసుకొని ఉండాలి, ఐడియా ఉండాలి. దేనికైనా కూడా అది టీజీటీ కావచ్చు, తర్వాత పిఆర్టీ కావచ్చు, ఈవెన్ పీజీటీ కూడా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మనకు టీజీటీ ఉన్న పిఆర్టీ పైన వచ్చింది. 2 phases ఉంటుంది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యారో వారు ఖచ్చితంగా డెమోకి వెళ్ళాలి. సో డెమోలో కూడా మనం ఇంగ్లీష్ మీడియమే, మనకి ఏదైనా లెసన్ సెలెక్ట్ చేసుకోమంటారు, ఆ లెసన్లో చెప్పమంటారు, మనకి ఇచ్చిన దాని టాపిక్ని చెప్పమంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ టీచర్స్ ఉన్నారు, చాలామంది మన మిత్రులు అప్పుడు మనకు ఎందుకంటే అప్పుడు కేవీఎస్ సంబంధించిన ఒక గ్రూప్ ఫార్మేషన్ జరిగింది, మెంటర్స్ కూడా ఉన్నారు. ఎవరైనా ఇఫ్ యూ వాంటెడ్ టు జాయిన్ మెంటరింగ్ కేవీఎస్ సంబంధించిన కావాలనుకుంటే దయచేసి మీరు మీ వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. సో ఆ లింక్ పంపిస్తాను మీ వాట్సాప్కు. లింక్ పంపిస్తే మీరు ఆటోమేటిక్గా గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇది ఇంకొక అంశం. అదేవిధంగా దీనిలో కూడా తీసుకున్నట్టయితే టీజీటీకి కూడా ఎన్సీఆర్టీ బుక్సే మీ కన్సర్న్ సబ్జెక్ట్స్ సంబంధించిన 6 to 10th +1 +2 కూడా చూసుకోండి. సో కాంటెంట్ అనేది ఎక్కువ వెయిట్ అంటే మార్క్స్ ఎక్కడైనా కూడా కాంటెంట్కి ఎక్కువ ఉంది. మిగతావి కూడా ఉంటాయి. మిగతావి కూడా హిందీ, ఇంగ్లీష్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉంటాయి. సో మీకు వీలుంటే నియరెస్ట్ పాయింట్లో కేవీఎస్కి దయచేసి వెళ్ళండి. ఒకసారి అక్కడ గతంలో 2 years బ్యాక్ రిక్రూట్మెంట్ అయిన మిత్రులు కూడా కలుస్తారు. వాళ్ళు ఎట్లా ఉంది, ప్యాటర్న్ ఏంది, దయచేసి మీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ తెలిస్తే ఏమైతే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కలిసి ఇట్లా మేము ప్రిపేర్ అవుతున్నాం, వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా అందులో మీకు డైరెక్ట్గా మీకు స్కూల్ చూసినట్టు అవుతుంది. అంటే ఎట్లా ఇస్తారు, రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది, ప్రాసెస్ ఏంది, అన్ని అంశాలు కూడా మీకు దోహదపడతాయి. సో ఈ సమాచారాన్ని అందివ్వడానికి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కేవీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ రానున్నట్టు తెలుస్తుంది. సో అందుకోసం దయచేసి దగ్గరకు వచ్చేసింది కదా, ఫిబ్రవరి మార్చ్ అంటే నెక్స్ట్ మంతే. దాదాపు ఒక్కొక్కసారి టైం ఇస్తాడు. ఇప్పుడు మిత్రులు చెప్పిన దాని ప్రకారంగా మేలో ఉండొచ్చు అన్నాడు, వారు ఉన్నట్టు చెప్తున్నారు. కానీ అందులో మనకు నోటిఫికేషన్ తర్వాత టైం ఇస్తే మంచిదే, 1 to 2 months. ఒక్కొక్కసారి టైం ఇస్తారు, జనరల్గా టైం ఇస్తారు. బట్ ఎట్లా ఉన్నా మనం ఇప్పటికెళ్ళి ప్రిపేర్ అయితే ఉన్నారు. ఆల్రెడీ కొందరు మిత్రులు కూడా ఇప్పటికెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు చాలా రోజులకెళ్ళి. సో దయచేసి మీరు ఏదైతే మెంటరింగ్ మనకు సంబంధించిన గ్రూప్ ఉన్నది, వాట్సాప్ గ్రూపు, అందులో జాయిన్ కావాలనుకునే మిత్రులు నాకు మెసేజ్ పెట్టండి మీ వాట్సాప్ ద్వారా. దయచేసి దానికి మీకు లింక్ పంపిస్తాను, మీరు జాయిన్ కావచ్చు. సో వన్స్ అగైన్ మిత్రులందరికీ విజ్ఞప్తి, కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించిన పిఆర్టీ, అందులో టీజీటీ పీజీటీ ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ లోపల ఫిబ్రవరి మార్చిలో రానున్నట్టు తెలుస్తుంది మిత్రుల ద్వారా. సో అందులో దాదాపు ప్రైమరీ టీచర్ పోస్టులు దాదాపు 1800 వరకు ఉండొచ్చు అని తెలుస్తుంది. అదేవిధంగా వివిధ సబ్జెక్టులకు సైన్స్, సోషల్, టీజీటీకి సంబంధించినవి, ఇంక్లూడింగ్ ప్రమోషన్ పోస్టులు కూడా అన్నారు. చాలామంది అప్పుడు ప్రమోషన్ తీసుకోలేదు కాబట్టి కనీసం 50% అన్నా అనుకున్న మనకు ఈ రకంగా ఉంటాయి. ఇందులో హాఫ్ అనుకున్న మినిమం పోస్టులు ఉంటాయి. ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. జాబ్ ఏదైనా, అది రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు, ఇది కేవీఎస్ కావచ్చు, లేదా ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏది వచ్చినా అది అప్లై చేయాల్సిందే.
ఖచ్చితంగా మనం దయచేసి జాబ్ కొట్టాల్సింది. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. ఇది సమాచారాన్ని ఇవ్వడానికి ఈ వీడియోను మీకు చేయడం జరిగింది. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038628. థ్యాంక్ యూ అండి.